ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి? చూసింది చాలు కానీ మడి చేయలేట్టుకోండి. తేగలొస్తుంది మామలో ఉన్న దీన్ని సూతన కొద్ది చూసేయాలని పెట్టిందిరా. మరి అదేనండి లవ్ అంటేనే. ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే దీన్ని ఎలాగోలా మళ్ళీ కలవాలరా. అయితే ఓ పని చేయండి, ఏంటి నా జీతం మరో 300 పెంచుకోండి. ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్ లో ఎట్టేస్తానండి. మరి అదండి పప్పులో నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో 300 ఇట్లా 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడా భోజనం బాబు ధర్మం చేయండి బాబు. కళ్ళల్లోని భోజనం బాబు ధర్మం చేయండి బాబు. థ్యాంక్ యూ సార్. కళ్ళల్లోని బొడ్డు మీద బంగారులో పొద్దు నుంచి చెప్తున్నావు, పిల్లలు కనపడలేదు. అసలు వచ్చిందట గ్యారెంటీగా వచ్చిందండి బాబు. ఏండి నేను మిమ్మల్ని ఇచ్చిపోతున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎంపీని చెప్పుకోండి, నేను ఈ ఎంపీని చెప్పుకొస్తానండి. ఎలా కనపడితే చూస్తాను. వెళ్ళండి. వచ్చిన సల్లకొండలో అయ్యన్న మొత్తం ఇక్కడున్నావా? ఏంటమ్మా ఏమైంది? మొన్న పెళ్లిలో పువ్వులాగే మొన్న వీపుకోకి పారిపోయాడన్నయ్యా. అంత పని చేశాడా? ఏడి ఎక్కడ వాడు? బాబు పట్టేసా 600 కొట్టేసా. వద్దిందా మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా టైకెట్కు లాగాడన్నయ్యా. ఎంత ధైర్యంలో నీకు? నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? సభ్యులా ఎందుకు బెలూన్ పగలు కొట్టారు కదండి. నాకు సబ్బు పిలుస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు వదిలి గారు అనుకుని అర్థమవుతున్నా దొరకలా. పక్కాడెవడరా? బాగా అయి ఉంటాడండి. అప్సకరి మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు కొడతాను. అన్నయ్య ఉండొచ్చు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకుంటాను. సరే పదండి. వదిలి గారు వెళ్ళిపోతున్నారు. పాలైపోతాం పదండి. బాబోయ్ నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను, దాన్ని కాదు వెనకడరా. పదండి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆ పేరు నీ ఒంటికి బాగా నప్పింది, తీసేసుకో. ఎవరు ఆ పడుతుంది? నిన్ను పెళ్లిలో తగలడే ఒక పిల్ల. ఏంట్రా మనం వేసేది గుసగుసలు ఆడుకుంటున్నారు? లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే గుసగుసలు ఆడుకుంటుంటారండి. ఇదెలా ఉంది? సూపర్ అండి. బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తగా ఉంది. అదెందుకు? ఆ రాయికలు కూడా మరి పలసగా ఉంది. దీంతో లోబడి కొడుకో, ఒళ్ళు కనపడదు. ఓ ముద్దు ముచ్చట తెలియని నీలాంటి ముద్దుని ఎవరు చేసుకుంటుందా గానీ చస్తే కాపురం చేయదు. పదండి. ఇదిగో 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 నేనెవరినో రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు. కానీ ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను. ఈ బాబు ఎవడ దోస్తాడో చూస్తాను. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారు, మీ తలలు తెగిపోతాయి. వెళ్ళండి. ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లని వదిలే. తీపి కాకుండా పులుపో కారమో ఉంటే అడుగు ముందుకు. నోరు మోసుకుని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా? శాల్తీలు లేచిపోతాయి. నా తోడంతా లేవు, నిన్నే బెదిరిస్తావా? ఆయన బాబు
ఏంటండి ఇదేదో స్టేన్ అనుకుని నేను మీతో ఫైటింగ్ వచ్చాను అనుకున్నారా? వాళ్ళెవరండి బాబు? అయ్యి బాబు డైలాగ్ పార్ట్ వరకే మందండి, యాక్షన్ పార్ట్ అబ్బాయి గారండి. అబ్బాయి గారు, అబ్బాయి గారు, మా అబ్బాయి గారండి. ఇంకా మీరు చూసుకోండి బాబు, ఇలాగ ఇచ్చేయండి. ఏది కానీ ఆడ గేది ఈనిందని ఇప్పుడు తగులుందేంటి వర్షం? ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదు. రా సరిగా పంపడు రా. అదే ఆవిడొచ్చింది. ఆగు, ఎప్పటిదాకా ఎక్కడున్నావే? రాత్రంతా ఎవరితో కూడుకొస్తున్నావు? చెప్పు. నన్ను అడగడానికి నువ్వెవడవి? నీ కాబోయే మొగుణ్ణి. ఎవడో రౌడీ వద్ద నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడికి వదిలి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడివి నువ్వు మొగుడివా? మొగుడనేవాడు మగాడే ఉండాలి, ఇలా పిరికి పందే ఉండకూడదు. అమ్మా సుధా. అవునన్నా, ప్రాణానికి తెగించి నన్ను కాపాడకపోయి ఉంటే ఇక్కడికి మేలు కాదు, రసం వచ్చిండది. నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీర్చుకున్నావా? కూర్చోవరా. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ అమ్మకి ఏ పాపం తెలియదు, నిప్పు లాంటిది. అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది. బాబు నా బిడ్డ అలాంటిది కాదు, పీటల మీద పెళ్లి ఆగిపోతే దాని బతుకు నాశనం అయిపోతుంది. ఈ పెళ్లి జరిపించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. వీడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు. వీడు చేసుకుంటానన్నా నేను చేసుకోను. ఈ మగాడి మీద మనసైందా? నీ మీద మనసు విరిగిపోయింది. ఒక్క రాత్రికి నన్ను నమ్మలేని వాడివి, జీవితాంతం నిన్ను నేనన్నా నమ్మాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే. ఎప్పటికైనా నా కాళ్ళమే పడు. క్షణం ఆగితే నా కాలు నీ తలం తాకుతుందేమో కానీ నా చెయ్యి నీ కాలం తాకదు. వెళ్ళిక్కడి నుంచి. నేనిక్కడి నుంచి వెళితే నువ్వు మరొకరికి పెళ్ళంగా కాదు కదా, ఉంపుడు గతిగా కూడా పనికిరావు.
కాపాడారు, ఇప్పుడు నా అభిమానాన్ని కాపాడండి. నా జీవితానికి రెండే పరిష్కారాలు. ఒకటి, ఊరి వాళ్ళ ముందు ఈ పసుపు తాడు మీరు నా మెళ్ళో కట్టడం. రెండు, ఊరి కోసం నేను ఓ పలుపు తాడు నా మెళ్ళో కట్టుకోవడం. నిర్ణయం మీదే. మమ జీవన హేతునా కంఠే భద్రాం భువగే సంజీవ శరదశతం. సిస్టర్ సెల్లమ్మా, అమ్మా తెచ్చేశాడమ్మా. ఈ బాలి బలేసి మరి పెళ్లి కూతురు తీసుకొచ్చేసాడు. గోవిందా, అమ్మాయిని తీసుకురా. నంబర్ 1 తెంగరి, సొంత ముద్దాతి ముద్దు. ఎంతకంటే తెంగర బుచ్చి ఓన్ ఇండియాలో దొరకదు. బాయ్ మా సిస్టర్. దండాలండి. ఏం చదువుకున్నావమ్మా? చదువా శశి, అది మా ఇంట అంటలేదు. నీ కంటికి మేము చదువుకున్నా కనబడుతున్నావా? చాలా సంతోషం. ఇవి ఎన్ని వెళ్ళమ్మా? ఓ చదువుకొడుతుంది 16. నా మధురే నిన్ను గాని ఈ దేశానికి ఆర్థిక మంత్రిని చేశావంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోద్ది. మరి చదువుకున్నారు మా పాప అంటే? ఏమ్మా, బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు ధాన్యం వస్తాయి? 3 పించాలడ్డాడు. చూసారా, చదువుకోకుండా అంత కరెక్ట్ గా చెప్పిందో. నా ఫాదరే మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను. అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా పంపించాలి అన్నట్టు మా పాపకి ఆటా పాట నేనే నేర్పాను. చూస్తాగట లంకించుకో. ఆ ఇది కుర్రాడు ఈ ఇదికొచ్చాడు, అద్దాల మేడ దూసి గుద్దుకు తెచ్చాడు. ఎంత గొప్ప కళాకారిణి. నిన్న గనక డాన్స్ డైరెక్టర్ గా పెట్టి సినిమా తీస్తే తప్పకుండా ఆస్కారం ఉంటుంది. ఓ పాలు, మా పాప చేత హైదరాబాద్ టీవీలో డాన్స్ కూడా కట్టించారండి. అవునులే, వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఇలాంటి ఖండాల్ని. నిన్ను కాదు నన్ను. అమ్మా, అమ్మాయి నాకు బాగా నచ్చింది. వెంటనే ముహూర్తం పెట్టించు. మీరేటి అనుకోకపోతే ఒక చిన్న మాట అమ్మా. అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బొర్రూపేశారనుకోండి, మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కర్లేదు, బాబు నా మాట కాదండు. నేను గీసిన గీత దాటడు. అమ్మా, నీ కాడలు. మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు. శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, దాని మాట వింటాడు. అలా తప్పని పరిస్థితితో తాళి కట్టాల్సి వచ్చింది. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కోపంగా ఉన్నామా? నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. చూసా మా అమ్మ ఎంత మంచిదో. నేను చెప్పాను మా అమ్మ కోపం రాదని. పిల్ల పాపంతో కలకాలం వర్తలండి. లేవండి, అమ్మాయిని లోపల తీసుకెళ్ళి బాబు. వెళ్ళమ్మా. మా నాన్న తల్లి పిచ్చిలో పడి నన్ను మర్చిపోయావనుకున్నాను. గుర్తున్నానన్నమాట. కొంచెం లూజు. ఇదిగో, మేము పెళ్లి చేసుకున్నాం, కాస్త దీవించు. శుభం. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. నీ పేరేమిటమ్మా? సుధారాణి అండి. లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. అందుకని పేకపీసి చంపేస్తావైతే? కాదురా, నా కోళ్ళకి 2 మంచి మాటలు చెప్దామని. అయితే పై పైన పెట్టుకొని చెప్పు. నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోవాలమ్మా. వదిలిపోతులే. వదిలే. నువ్వుండ్రా. చూడమ్మా, ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాళ్లే. అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు. ఇందుకే నిన్ను గదిలో పెట్టింది. నువ్వు పదా